ఎంగే యాడా ఏమైంది? ఇప్పుడు మన పొల్లినేని రామారావు గారు, ఎందుకంటే ఈ మధ్య మీరు వింటా ఉంటారు కొన్ని రూమర్స్, ఎవరికో టికెట్ ఇచ్చేసినట్లు, మాకు టికెట్ వచ్చేసింది, ఆయన పారిపోతున్నాడు, పార్టీకి రాజీనామా చేస్తున్నాడు, నేసారి నేమే అని చెప్పి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఒక్కటి అర్థం చేసుకోండి, ఇవన్నీ ఫేక్ న్యూస్లు. ఏది వచ్చినా ఏం వచ్చినా కూడా టికెట్ ఇచ్చేది రియాజ్ కాదు, చంద్రబాబు కాదు, వికాస్ హరికృష్ణ కాదు, ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు కాదు. ఆ టికెట్ ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు, అంతేగాని ఎవరికో. 94లో టికెట్ ఇచ్చారు, గెలిచాము. 99లో ముందే టికెట్ ఇచ్చారు, గెలిచాము. 2004 నుంచి 2009 దాకా టికెట్ కాడ ఇబ్బంది పెట్టాము, ఓడాము. 2012లో పార్టీ అధిగతి లేకుండా ఉన్నప్పుడు శ్రీ పొల్లినేని రామారావు గారు నేనున్నాను అని కార్యకర్తల కోసం నేనున్నాను, ఓడిపోయిన పర్వాలేదు, పై ఎలక్షన్లో నేను పోటీ చేస్తాను అని అప్పటి నుంచి 2024 దాకా, అంటే 12 సంవత్సరాలు నిర్విరామంగా 8 మండలాల్లో తెలుగుదేశం క్యాడర్ని కాపాడుకుంటూ పోలీస్ స్టేషన్లో కానీ అవమానాలు కష్టాలు పడిన వాళ్ళని ఓదారుస్తూ నేను ఉన్నానని 2012లో 30,000తో ఓడిపోయా, నిలబడ్డాడు. 2014లో 4,700తో గెలిచాం, నిలబడ్డాడు. 2019లో 36,000 ఓడిపోయాం. కరోనా టైంలో ఎవరు దిక్కోముక్కు లేని నాయకులు ఉన్నప్పుడు ఆయన 3 సార్లు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు కరోనా సృష్టించుకొని బెడ్ రెస్ట్ తీసుకొని ఆయనకుండే ఇమ్యూనిటీ పవర్ వల్ల పార్టీ క్యాడరు పార్టీని కనిపెట్టుకొని ఉన్నా, కనీసం ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా పార్టీ కోసం ప్రాణాలు అర్పించి త్యాగాలు చేసే కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు చూసినా ఎలక్షన్లు వస్తే ఈ పార్టీ టికెట్ల కాడ ఈ గజిబిజి మనము పార్టీ కన్నుమరుగైనప్పుడు కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి మన పొల్లినేని రామారావు గారు. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక్కటి మీరు ఏమైనా కానీ మన ఈసారి పొల్లినేని రామారావు గారు ప్రతి ఒక్క అడుగు ఆచూతూ చేసి, ప్రతి వీధిలో ఏ గుంత, ఏ రోడ్డు ఎలా ఉంది, ఎవరి బాబోగులు ఎలా ఉన్నాయి, ఈసారి మేము గెలిస్తే మేము ఏ నియోజకవర్గం, ఏ మండలానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా, ఎవరికి మనం కాకుండా ఇప్పుడు మన లీడర్ పై చెప్పాడు, కావలి ఇన్ఛార్జ్ అర్జున్ నాయుడు గారు ఇచ్చారు. మన ఊరి ఇబ్బంది ఆల్రెడీ ఇన్ఛార్జ్ పొల్లినేని రామారావు గారు ఊరు ఆల్రెడీ తెలుగుదేశం గత 12 ఏళ్ళ నుంచి కూడా ఆయన సర్వీస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా ఆయనే, రేపు కాబోయే క్యాండిడేట్ కూడా ఆయన కోసం ఎటువంటి ఎవరైనా ఆక్షేపం చెప్పి టికెట్ విషయం గురించి మాట్లాడితే ఎంత దూరం పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. అది అమ్మకం కావచ్చు, ఐదవసం కావచ్చు, ఎవరైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోతే మనము రాబోయే రోజుల్లో మైనార్టీ బీసీ సమావేశాలన్నీ కూడా జరుపుకోవాలి, గ్రామంలో తిరగాలి, ప్రతి ఒక్క ఓటును కలవాలి. ఇప్పుడే 3 రౌండ్లు విస్తృతంగా తిరిగి అన్ని ఇంటింటికి ప్రచారం చేశారు కాబట్టి మంచి స్పందన ఉంది. గ్రామాల ప్రణాళిక కూడా మన నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు పొల్లినేని రామారావు గారికి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రబాబు యాదవ్ గారికి, అట్లే మన పరిశీలకుడు వికాస్ హరికృష్ణ గారికి, 8 మంది కన్వీనర్లకి, మిగతా అతిరథుల మహారథులకి నేను శిరస్సు ఉంచి మీకు ముందర పాదాభివందనం చేస్తున్నా. అక్కడ కాదు మీకు, కానీ దాని గురించి చెప్తా. కోరుకుంటా ఉన్నారు. ఈ రోజు పార్టీ ఉదయగిరిలో ఊవెత్తులు లేస్తే ఈ స్తబ్దత వల్ల కొంత పార్టీ కూడా వాస్తవంగా ఇబ్బందికరంగా ఉంది. ఎవరు ఏం చెప్పినా దీన్ని క్లారిటీ ఇవ్వాల్సింది హైకమాండ్, ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. అది తొందరలో
ఇప్పుడు రామారావు గారి నాయకత్వంలో పార్టీ చాలా బాగా ముందుకు పోతా ఉంది. ఈ రోజు స్తబ్దంగా పెట్టినందువల్ల ఏమైంది చూద్దాం. ఎవడు కూడా ఇప్పుడు మేము ఎవరికైనా హామీ ఇవ్వాలా, మాకెవరు హామీ ఇవ్వాలా, ఈ సమస్యగా తయారైపోయింది. వాస్తవాన్ని గమనించండి. ఇంకొకటి కూడా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా ఓటర్లు కాదు, నాకు తెలిసి అందరూ నాయకులే. బొల్లినేని రామారావు టికెట్ రాకపోతే ఆయన ఏమి ఇబ్బంది పడ్డు, నాగపూర్ పోయి వ్యాపారం చేసుకుంటాడు. మీరందరూ పోయి అయ్యా నేను ఎల్లైని పొల్లైని చేతులు కట్టుకొని చెప్పుకోవాల్సి వస్తుంది నాతో సహా. అది మాత్రం గుర్తించి తప్పనిసరిగా పార్టీ యావత్ బొల్లినేని నాయకత్వాన్ని బలపరిచి ఆయన కోసం ఆర్టీసీ మనం కృషి చేద్దాం. ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేద్దాం. ఏకపదంగా ఈ మాట మీద ఉంటే టికెట్ ఎక్కడో పై నుంచి రాదు, పార్టీ ఇస్తుంది. పార్టీ తప్పనిసరిగా ఇక్కడ అభివృద్ధి ఎవరు చేశారు? బొల్లినేని రామారావు గారు చేశారు. మనతో ఎవరున్నారు? బొల్లినేని రామారావు గారు ఉన్నారు. అసలు రెండో అభ్యర్థి నిరసన ఎందుకు వస్తుందో మాకు కూడా అర్థం కావడం. ఇప్పుడే కాదు, ఏ ఎలక్షన్ వచ్చినా ముగ్గురు వస్తారు సంచి పట్టుకొని. ఎందుకున్నాం ఏం ఉదయగిరంటే ఏమైనా రాళ్ళ గడ్డ అనుకుంటుందిరా, మనుషులు రాయా స్వామి. ఇక్కడ ఏడు పట్టిన ప్రపంచ దేశాల్లో వ్యాపారం చేసే మేధావులు ఉదయగిరిది. దీనికి ఏమన్నా కానీ ఓ పద్ధతి పాడు ఉంటుంది. దయచేసి మేము అధిష్టానాన్ని కూడా సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బొల్లినేని రామారావు గారి నాయకత్వాన్ని తొందరగా డిక్లేర్ చేసి కార్యోన్ముఖులు చేసి కార్యకర్తల్ని ప్రజల్లోకి పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశం పుట్టి ఈ రోజు రామారావు గారికి అండగా ఉండకపోతే రామారావు గారు కాదు నష్టపోయేది తెలుగుదేశం పార్టీ నాయకులు. భవిష్యత్తులో నాకు అన్యాయం అయితే ఆయన ఎవరు తెలియదు. కొత్త ప్రభుత్వం మీ మీద పెత్తనం చేస్తే పార్టీకి అనాదిగా 12 సంవత్సరాలు కష్టపడి ఈ 5 సంవత్సరాల్లో ప్రతి కార్యకర్త సచివాలయం పోలేక పోలీస్ స్టేషన్ లో భయపిస్తే భయపడి అన్నాటి ఎనీ టైం ఫోన్, ఎప్పుడైనా ఫోను. ఒకప్పుడు రామారావు గారు ఈ 5 సంవత్సరాల్లో ఏ వ్యక్తి ఫోన్ చేసినా కూడా మా నాయకులు పని అందుకున్నారు. కానీ భవిష్యత్తులో రామారావు గారికి కాదు కదా టికెట్, మాకేమిలే ఆ ఎల్లయితే మాకే అనుకుంటున్నాము. భవిష్యత్తులో నష్టపోయేది ఈ స్థానిక నాయకులు. ఒక మండల స్టేజీ మీద ఉండదు, గ్రామంలో నాయకులు కూడా రకరకాల వ్యక్తులు మీ మీద పెత్తనం మీరు తెలుసుకునేటప్పుడు మళ్ళా 10 సంవత్సరాలు పడుతుంది. ఆ రోజు ఓడిపోయినా కూడా 30 ఏళ్ళు ఓడిపోతే ఏ వ్యక్తి ఎప్పుడు చేస్తానంటూ. కాబట్టి 2024లో రామారావు గారి కోసం వాడు ఆయన టికెట్ కోసం ఆయన ఒకసారి మాజీ ఎమ్మెల్యే అయ్యాడు. కానీ మనం ఈ టైంలో పెద్దానికి అందరూ అండగా ఉండి ఈ రోజు వచ్చింది 1000 మంది అయితే ఇదే ఇంటివాడికి ప్రతి మండల బస్సులు వేసుకోవడం తిరిగి టికెట్ మనందరం కాదండి. ఏ వ్యక్తిని టికెట్ తెచ్చుకుంటే ఏం చేసుకుంటాడు? పార్టీకి వికాసానికి కృష్ణ గారు కూడా పరిశీలన ఏంటి పార్టీ విషయం పార్టీకి తెలియపరచడం. ఓరగా తెలియపరచకుండా ఎవరెవరు నిర్ణయాలు చేసుకుంటే పార్టీకి నష్టపోరా. కాబట్టి వికాసానికి కృష్ణ గారు కూడా ఉదయతాలకు ఉంచి స్పష్టంగా మీరు పార్టీ శ్రేయపరిశీలన కాబట్టి మీకు పరిశీలన ఇచ్చారు. కాబట్టి మీరు కూడా తగిన న్యాయం ఉదయతాలు జరిగే ఉన్న సిచ్యువేషన్ చెప్పాల్సిందని డబ్బు అంటున్నారు. 3 లక్షలు 350 150 కోట్లు పై సొంత వ్యాపారం 300 కోట్లు పై ఈ రోజు డబ్బు లేకపోతే టికెట్ తీసుకోవడానికి ఆయన వ్యాపారస్తుడు కదా, 3 సార్లు పోటీ చేయలేదా? డబ్బు లేదని మనం కూడా అంటారు. మన ప్రదేశాన్ని పరికాడ అంటాడు. అయితే తీసేస్తున్నారా? గ్రామ లేఖలు పరికారం మాకు చెప్తారు. ఆ గ్రామ లేఖ కట్టలేదు, బూత్ కానీ కనగట్టలేదు, యూనిట్ ఇచ్చారు కట్టలేదని. ప్రతి వ్యక్తికి అందరూ లైక్ చేసి ఉండరు. ఈ ఉదయగతాలు 2,50,000 రామారావు గారు లైక్ చేస్తారా? కాబట్టి అందరూ ఆలోచించి ఈ రోజు రామారావు గారి కోసం మన పోరాటం చేయగల మన నాయకత్వం, మన స్థానిక నాయకత్వం. రేపు కొత్త వ్యక్తి ఎవరు చూస్తారు? 1-2 మండలం మీరు పంచే లోపల మళ్ళీ ఒక వ్యక్తి వస్తాడు. మళ్ళీ ఒక వ్యక్తి వస్తే కట్టినగా పేరు చెప్పుకోవడానికి సరిపోద్ది. గ్రామంలో ఏ లేడు, ఎవడు శక్తి సామర్థ్యం లేదు, ఎవడు పార్టీ కష్టాలు ఉన్నారు అన్ని తెలుసుకునే ఎలక్షన్ 40 రోజులు. ఈ 144 పంచాయతీల్లో ఈ 40 రోజులు ఏ నాయకుడు తిరగలడా? ఏ లేడు ఎవడంటే వాడు తెలుసుకునేందుకే దాదాపు సంవత్సరాలు పడతాయి. కాబట్టి అన్నిలా భావించకుండా ప్రతి ఒక్కరు నాది అనేది కాకుండా మంది మన రామారావు కనిపించుకున్నాం. మనమే కలవాలా, మన సాయం నాయకత్వం మంది ఉండాలా అని ఖచ్చితంగా అందరూ పోరాటం చేస్తారని ఆయనకి ఆయన ఉన్నా మేము వస్తాం. విజయవాడ కాదు, హైదరాబాద్ కానీ మంగళ కానీ ఏ ఊరైనా సరే అందరూ కలిసికట్టుగా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సమావేశం వచ్చిన నాయకులందరికీ అన్ని మండల తెలుగుదేశం లీడర్లకి ధన్యవాదాలు తీసుకుంటాం. అలాగే ఆయన తోటి వచ్చినటువంటి పరిశీలకులు, మాజీ జడ్పీ చైర్మన్ గారు, మండల నాయకులు, తాలూకా నాయకులు, అలాగే ఉత్తర స్థాయికి వచ్చినటువంటి అన్ని విధాల నాయకులు, గ్రామ నాయకులు, మండల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చినందుకు మీకు అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ
కాబోయే ఎమ్మెల్యే మన మాజీ శాసనమండలి సభ్యులు బొల్లేని రామారావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బొల్లినేని అభిమానులకు, పసుపు సైనికులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2024 ఎలక్షన్స్ లో ఉదయగిరి నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరడం ఖాయం. అది బొల్లినేని రామారావు గారిని ఎమ్మెల్యేగా అసెంబ్లీగా తీసుకెళ్లడం తథ్యం అని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఎందుకంటే 2012 సంవత్సరం నుంచి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి కాపు కాస్తూ మన అందరినీ తన బుధ స్కంధాల మీద మోసుకెళ్తూ పసుపు జెండాని వదలకుండా నేటి వరకు నిరంతరం తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి అనునిత్యం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మన బొల్లినేని రామారావు గారు. ఆయన వెంట నడవడానికి మనందరం సిద్ధంగా ఉన్నామా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. సిద్ధమా? మన నాయకుడు బొల్లినేని, మన నాయకుడు ఎవరు? మన నాయకుడు ఎవరు? జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, బొల్లినేని రామారావు గారి నాయకత్వం. రాబోయే ఎలక్షన్స్ లో ప్రతి ఒక్క మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.